బెంగళూరు ప్రజలకు నా హృదయపూర్వకమైన ఆహ్వానం. నన్ను కలవాలనుకున్నవారు, నాతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నవారు జూన్ 6-7 తేదీలలో అనగా శని ఆదివారాలలో ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేసి నన్ను కలవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. To receive the power of the grace of God, we invite you to the congregation of the saints of the Lord Jesus Christ in the presence of the Holy Spirit on 25th June 2015 from 6 p.m. to 9 p.m. Venue, Amstri Samira Building, 4th floor, opposite St. Mary's College, behind Apollo Hospital, Secunderabad. Message by Brother M. Israel. Conducted by Zion House of Jesus in New Jerusalem Ministries in association with Israel Ministries, a ministry of Holy God. Invited by Mr. J. Manoj Kumar and Mrs. J. Shalini Manoj. Surely you will be blessed in Jesus' mighty name. Amen. మనందరి పాపముల నిమిత్తము యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో వెలచెల్లించారన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. దైవశక్తికి దుష్టశక్తికి ఉన్న తేడాను మనం ధ్యానం చేసి తెలుసుకోవడం ద్వారా విడుదల, రక్షణ వెనకాల ఉన్న మర్మాలను సులువుగా గ్రహించుకోవచ్చు. కాబట్టి ఈ వారం బ్రదర్ ఇజ్రాయల్తో కలిసి ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవశక్తికి దుష్టశక్తికి ఉన్న తేడాను మనం ధ్యానం చేసి తెలుసుకోవడం ద్వారా విడుదల, రక్షణ వెనకాల ఉన్న మర్మాలను సులువుగా గ్రహించుకోవచ్చు. కాబట్టి ఈ వారం బ్రదర్ ఇజ్రాయల్తో కలిసి ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయం 28వ వచనంలో ఏం రాసిందో చూడండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక. 1 సెకండ్ సిస్టర్. నశించుచున్నవారు, బైబిల్లోనూ ప్రతి ఒక్క వాక్యంలోనూ కూడా ప్రతి ఒక్క పదాన్ని చాలా సున్నితంగా, చాలా క్లియర్గా మనము ధ్యానం చేస్తే చదివినప్పుడు మనకు అర్థమైనట్టుగా అనిపిస్తుంది. కానీ అంత పూర్తిగా దాని యొక్క భావము మనకి హృదయానికి స్పృశించదన్నమాట. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలలో, బైబిల్లో ఉన్నటువంటి పదాలలో ఈ నశించుచున్నవారు అనే పదము చాలా కీలకమైనటువంటి పదము. నశించుచున్నవారు అంటే ఎవరు? ఈ భూలోకంలో రక్షణకి పాత్రులు కానివారు, ఈ భూలోకంలో రక్షణకి పాత్రులు కానివారు అంటే ఈ లోకంలో వాళ్ళు జన్మించారు. తల్లి గర్భంలో జన్మించిన క్షణం నుంచి తిరిగి మళ్ళా వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, దేవుడు ఎవరు, దెయ్యము ఎవరు, అసలు నేనెవరు అన్న యొక్క జ్ఞానము లోపించిన వాళ్ళు. దేవుని గూర్చిన జ్ఞానము కానీ, సాతాను గూర్చిన జ్ఞానము కానీ వాళ్ళకి పూర్తిగా లేదన్నమాట. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే వాళ్ళను గూర్చి వాళ్ళకే సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు. నేను ఒక ఆత్మని, నాకు ఒక జీవం ఉంది, నేను నా జీవంతో కలిసి ఈ శరీరంలో జీవిస్తున్నాను అన్నటువంటి జ్ఞానము లేదన్నమాట. అంటే ఆ జ్ఞానము లేకుండా చేస్తున్నది ఎవరు అంటే ఈ కింద చదివితే మనకు అర్థమవుతుంది. అపవాది, సాతాను. వాళ్ళ యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలిగి, అంటే వాళ్ళ హృదయానికి ఈ విషయాలన్నీ అర్థం కానివ్వకుండా మూసేస్తున్నాడు అనమాట. అఫ్కోర్స్ ఒకప్పుడు నేను కూడా అదే దశలో ఉన్నాను. మానవులందరూ కూడా జన్మతః అదే దశలో ఉన్నారు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. మనం అనేకమైన సార్లు ఈ విషయాన్ని మన ప్రజలకు తెలియచేసాం. మనిషి జన్మతః పాపి, మానవుడు జన్మతః పాపంలో ఉన్నాడు కాబట్టి కర్మతః పాపం చేస్తూ వస్తున్నాడు. ఈ పాపము హృదయానికి ఈ విషయాలు, సత్యము గూర్చినటువంటి విషయాలు అర్థం కానివ్వకుండా చేసేస్తుంటుంది అన్నమాట. అందువల్ల నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎవరు, నేను ఎలా పెరుగుతున్నాను, ఎటు ప్రయాణం చేస్తున్నాను, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఈ భూమి ఏంటి, ఈ సృష్టి ఏంటి, దేవుని యొక్క శక్తి ఏంటి, దెయ్యం యొక్క శక్తి ఏంటి, ఈ విషయాలు ఏమీ కూడా వాళ్ళకి అర్థం కావాలన్నమాట. ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలే. నేను కడుపు నిండా భోంచేసానా లేదా, కంటి నిండా నిద్రపోయినా లేదా, లేదంటే మంచి ఆస్తిపాస్తులు సంపాదించుకున్నానా, మంచి ఉద్యోగం చేసుకున్నానా, మంచి వ్యాపారం చేసుకున్నానా, ఇల్లు కట్టుకున్నానా, కారు కొనుక్కున్నానా, లేదంటే మంచి హోదా అధికారము నాకు ఈ లోకంలో ఉందా, నేను ఎంతమంది పైన నా యొక్క అథారిటీ, నా అధికారాన్ని చూపిస్తున్నాను. ఈ లోకంలో జీవపు డంబం అన్నమాట.
నేను అనే అహం, నేను అనే స్వార్థం, ఇలాంటి భావాలు భావోద్రేకాలు తప్పితే ఇంకా సత్యమును గూర్చిన జ్ఞానము అస్సలు ఉండదు వాళ్ళకి. ఇంకా క్లియర్గా చెప్తే సిస్టర్, మనిషి ఉదయం లేచిందే నుంచి రాత్రి పడుకునేంత వరకు తన శరీరం కోసమే ఆలోచిస్తుంటాడు. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను, బ్రష్ చేయడం, మళ్ళీ మొహం కడుక్కోవడం, తిరిగి మళ్ళీ మంచి వస్త్రధారణ, బట్టలు తొడుక్కోవడం, తర్వాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నం లంచ్ చేయడం, మధ్యలో అలసట వస్తే రెస్ట్ తీసుకోవడం, నైట్ మళ్ళీ నిద్రపోవడం, శరీరాన్ని సౌందర్యంగా తయారు చేసుకోవడం, రకరకాల క్రీములు పూసుకోవడం, మంచిగా అలంకరించుకోవడం. అంటే మనిషి యొక్క మనసు, హృదయం అంతా తన శరీరంను గూర్చిన విషయాల మీదే ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్తే సెన్స్ రైల్మ్లో ఉంటాడు. మైండ్ కూడా కంప్లీట్గా 5 సెన్సెస్కి లింక్ అయి ఉంటుంది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 పంచేంద్రియాల ద్వారా మెదడుకు చేరుతున్నటువంటి సంకేతాలను బట్టి మెదడు, మనసు పనిచేస్తుంది. ఆ దశలో ఒక మానవుడు ఇరిక్కిపోతే గనక, ఉండిపోతే గనక నశించుచున్నవారు కోవలోకి వచ్చేస్తాడు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? సో 5 సెన్సెస్ కాకుండా 6th సెన్స్ ఏదో ఉంది. ఆ 6th సెన్సే ఆత్మ. 5 పంచేంద్రియాలు కాకుండా, పంచ ఇంద్రియాలు కాకుండా 6వ ఇంద్రియం ఉంది, అది ఆత్మ. ఆ ఆత్మ వైపు ఈ మనసు ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు ఈ సెన్స్ రైల్మ్ నుంచి స్పిరిచువల్ రైల్మ్కి తన యొక్క ఆలోచనలు మళ్ళినట్టు అన్నమాట. అప్పుడు మాత్రమే సత్యమును గూర్చినటువంటి అవగాహన ఒక మనిషికి కలుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా మీరు చదివినట్టు వాక్యంలో ఉంది, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు సాతాను యొక్క చేతిలో ఇరుక్కిపోయి ఉన్నాడు కాబట్టి నశించుచున్న స్థితిలో ఉన్నాడు. అంటే నిత్య నరకాగ్నికి పాత్రుడై ఉన్నాడు. ఇంకా క్లియర్గా చెప్తే మరో విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు సిస్టర్, పరలోకము, పాతాళము అసలు ఎక్కడుందో మనకు అనవసరం. ఈ భూలోకంలో మనం హ్యాపీగా ఉంటే చాలు. చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తే ప్రయోజనం ఉంది? అది ఉందో లేదో, అసలు పరలోకం ఉందా, పాతాళం ఉందా, దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా, నేను నా కంటితో చూస్తేనేగా నేను నమ్మను అనే అంత అజ్ఞానమైనటువంటి దశ అన్నమాట. అలాంటి అజ్ఞానమైన దశలో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తి నాశనానికి వెళ్తున్నాడు. అంటే సత్యమును గూర్చినటువంటి జ్ఞానము లేదు ఆ వ్యక్తికి, నాశనానికి వెళ్తూ ఉన్నాడు అన్నమాట. నశించిపోతున్న ఆ వ్యక్తిని రక్షించడానికే యేసుక్రీస్తు వచ్చారు. ఆయనే సత్యమై ఉన్నారు. ఆయన చేసిన క్రియ మాత్రమే సత్యమై ఉన్నది. ఆ సత్యమును గూర్చినటువంటి ప్రేమ అవలంబింపలేదంట కొంతమంది. నశించుచున్నవారు సత్యమును గూర్చినటువంటి ప్రేమ అవలంబింపకపోయిరి. ఎంత క్లియర్గా ఉంది చూసారా? సత్య విషయమైన ప్రేమ అవలంబింపలేదు గనుక వాని రాక, కిందకు చదవండి ఒకసారి ఇంకా, గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త. 1 సెకండ్ సిస్టర్, వాని రాక, వాని అంటే ఎవరో తెలుసా? పై వచనాలు చూస్తే అర్థమవుతుంది, ధర్మ విరోధి. ఈ అంచె దినాల్లో, ఈ యుగములో, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకాధికారి, మహాఘట సర్పము, వాయుమండల అధిపతి, ఇన్ని పేర్లు కలిగినటువంటి సాతాను అనబడేవాడు ఒక కెరూబు ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూప్రపంచాన్ని వాడి పరిపాలన చేస్తున్నాడు. మనం చాలా క్లియర్గా కళ్ళు మూసుకొని ఒకసారి ఈ లోకాన్ని అంతటినీ పరిశీలన చేస్తే ఆ విషయం అర్థమవుతుంది. వాని రాక అంటే ఆ అపవాది కూడా త్రిత్వముగా ఉన్నాడు. ఆ అపవాది త్రిత్వములో ఒకడన్నమాట వీడు. వాడు ఈ అంచె దినాలలో వచ్చి ఏం చేస్తాడంట? చదవండి కిందకి. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన 1 సెకండ్ సిస్టర్, అబద్ధ విషయమైన సమస్త బలముతోను. సమస్త అండర్లైన్ చేయండి ఇక్కడ. అబద్ధ విషయమైన సమస్త బలము అంటే ఇది మంచి బలమా, చెడ్డ బలమా? దైవికమైన శక్తా లేదంటే దుష్ట శక్తా? చాలా క్లియర్గా కనపడుతుంది.
క్రీస్తు విరోధి అబద్ధ విషయమైన సమస్త బలముతో ఈ లోకంలో పనిచేస్తాడని. అబద్ధ విషయమైన అంటే పాప సంబంధమైన, అంతే కదా. వాడికి పాప సంబంధమైనటువంటి గొప్ప బలం ఉందంట, నీతి సంబంధమైంది కాదు. ఇంకా కింద చూస్తే ఉంటుంది, నానా విధములైన సూచన క్రియలతోనూ. వీడు కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి సూచన క్రియలు. సూచన క్రియ అంటే ఏంటి అంటే దేవుని యొక్క శక్తిని నిరూపించడానికి దేవుడు చేసినటువంటి కొన్ని క్రియలు, మానవుడికి చాలా అతీతమైన క్రియలు కదా. దేవుని యొక్క శక్తిని నిరూపించడానికి దేవుడు చేసే క్రియలు మానవుడికి అతీతంగా ఉంటాయి. మానవ యొక్క సహజ సంబంధమైనటువంటి మేధాశక్తిగా వంతు చెక్కు కదా. సో అలాంటి సూచన క్రియలు సాతాను కూడా చేస్తాడంట. అంటే వాడికి బలం ఉంది, వాడికి శక్తి ఉంది. ఆ శక్తిని, ఆ బలాన్ని నిరూపించుకోవడానికి వాడు కూడా కొన్ని అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. వాడి బలాన్ని చూపించడానికి చేసే క్రియలు అన్నమాట ఈ సూచన క్రియలు. ఈ సూచన క్రియలు లోకంలోనే కాకుండా సంఘంలో కూడా వాడు చేస్తున్నాడు ఈ అంచె దినాల్లో. ఇంకా కిందకి చదవండి ఒకసారి. మహత్కార్యములతోనూ. మహత్కార్యములతోనూ. మహత్కార్యములు అంటే మానవ సహజ సంబంధమైన మేధాశక్తికి అంతు చిక్కినటువంటి మహత్కార్యములు. అంటే అసలు అవి సహజమైన, అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరారా? సరిగ్గా ఆలోచించి చెప్పండి. పోనీ గాల్లో ఎగిరే వాటిని ఎవరినైనా చూసారా? చూడలేదా? గాల్లో ఎగిరే వాటిని దేనన్నా చూసారా? పక్షులు, చిన్న తూనీగ, సీతాకోక చిలుక, పిచ్చుక, కాకి, చిలక, ఇవన్నీ గాల్లో ఎగురుతాయి. వాటిని ఎప్పుడన్నా మీరు పరిశీలన చేసి చూస్తే చాలా సునాయాసంగా మన మధ్యన ఈగ, దోమ, చిన్న చిన్న పురుగులు కూడా చాలా ఇటు అటు ఎంతో ఆడుకుంటూ ఆహ్లాదకరంగా ఎగురుతాయి. కానీ ఒక మానవుడు గాల్లో ఎగిరితే అది వింత. మానవుడు గాల్లో ఎగరడం అనేది సహజమైనటువంటి క్రియ కాదు, అదొక మహత్కార్యం. అవునా కదా? కోతిపిల్లని ఎప్పుడన్నా చూసారా మీరు? కోతిపిల్ల ఇక్కడి నుంచి 10 అంతస్తులు కూడా టక్ 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 మంచి చెంగున్నాయి ఎక్కేస్తుంది. ఎగురుకుంటూ ఆడుకుంటూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి గెంతులేస్తూ చాలా ఈజీగా గెంతులేస్తూ ఆడుకుంటూ చేస్తుంది. కానీ అదే ఒక మనిషి చేస్తే అదొక మహత్కార్యం. ఫర్ ఎగ్జాంపుల్ సర్కస్లో మానవుడు అలాంటి క్రియలు చేస్తే దాన్ని చూడటానికి టికెట్ కొనుక్కొని వెళ్తారనమాట. అంటే అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ లోకంలో మన చుట్టూనే ఉన్నాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి శక్తి ఇవ్వబడింది, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఎబిలిటీ, సామర్థ్యం ఇవ్వబడింది దేవుని చేత. కాబట్టి ఒకరు చేసేది ఇంకొకరు చేయలేరు, ఇంకొకరు చేసేది ఇంకొకరు చేయలేరు. చేప ఈదినట్టుగా మానవుడు ఈదలేడు, సముద్రంలో తిమింగలం ఈదినట్టు మానవుడు ఈదమంటే ఈదలేడు. ఈత నేర్చుకున్నాడేమో కానీ ఈదలేడు. అలా ఈదితే అదొక అద్భుతమైన మహత్కార్యం. ఇలాంటి మహత్కార్యాలు ఈ భూలోకంలో జరుగుతున్నాయి అంటే దాని వెనకాల ఏదో శక్తి ఉంది. అది దైవికమైన శక్తి కావచ్చు, సాతాను యొక్క శక్తి కావచ్చు. అందరూ అనుకుంటారు దేవుడు మాత్రమే ఇలాంటి క్రియలు చేస్తున్నారు అని. కానీ బైబిల్లో చాలా క్లియర్గా కనపడుతుంది, ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, అలాంటి అబద్ధ విషయమైనటువంటి మహాబలముతోనూ, సూచన క్రియలతోనూ, మహత్కార్యములతోనూ. కింద చూడండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ. నీతికి వ్యతిరేకమైనది దుర్నీతి. పైన మనం మాట్లాడుకున్నటువంటి నశించుచున్న వారు హృదయములో నీతి అంటే ఏంటో, పాపం అంటే ఏంటో కూడా తెలియనటువంటి దశలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా చుట్టాలు, నా బంధువులు. ఈరోజు వాళ్ళని చూస్తుంటే నా గుండె విలవిల్లాడిపోతుంది. నిన్న కాక మొన్న ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. ఎలా ఉన్నావు అని అడిగాడు. బాగున్నాను. ఏం చేస్తున్నావు అని. దేవుని సేవలో ఉన్నాను. ఆహా, బాగుందా అంతా అయితే అన్నాడు. అంటే ఈ లోకంలో ఒక ఉద్యోగమో, వ్యాపారమో, ఇంకోటో చేసే దేనికోసమో అంటే డబ్బు సంపాదించుకోవడం కోసం, ఇల్లు కొనుక్కోవడం కోసం, కారు కొనుక్కోవడం కోసం. మనిషి యొక్క మనసు, మేధాశక్తి అలాగే అక్కడే స్థిరపడిపోయింది అనమాట.
పాపం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, దుర్నీతి అంటే ఏంటో, స్వనీతి అంటే ఏంటో, దేవుని యొక్క నీతి అంటే ఏంటో, అసలు నీతి అంటే ఏంటో ఏమీ అర్థం కానటువంటి దేశం. అసలు నేను పాపంలో ఉన్నానా నీతిలో ఉన్నానా కూడా తెలియదు అనమాట. హృదయంలో పాపం చలామణి చేస్తుందా నీతి చలామణి చేస్తుందా కూడా తెలియదు. ఎంత విచారకరమైన విషయం చూసారా. ఈరోజు ఈ భూగ్రహం అంతా అలాగే ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలు ఇదే దశలో ఇరుక్కుపోయి ఉన్నారు. అపవాది కనపరిచే బలము, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతోనూ, సమస్త మోసము అండర్లైన్ చేయండి. ఈ దుర్నీతి మనిషి యొక్క హృదయంలో పుడుతుందన్నమాట. అలా పుట్టించేవాడు, సమస్త మోసాన్ని కలగచేసేవాడు అపవాది. ఇంకా క్లియర్గా చెప్తే సిస్టర్, మనం గత ఎపిసోడ్స్లో చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఆదాము హవ్వ చేసిన తప్పును బట్టి ఈ భూలోకంలో మానవులందరూ పాపానికి సాతానికి బానిసలైపోయారని మనము గ్రహించుకున్నాము. ఆ క్షణం నుంచి ఈ యుగాంతము వరకు మనుషులు అందరి హృదయాలలోనూ కూడా ఈ దుర్నీతిని పుట్టిస్తున్నాడు ఈ అపవాది. నీతి అంటే ఏంటో కూడా అర్థం కానటువంటి దశలో ఇరుక్కుపోయి ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళ హృదయంలో నీతిని ఎస్టాబ్లిష్ చేయడానికే యేసుక్రీస్తు వచ్చారు. ఈ భూమి మీద మానవుల యొక్క హృదయాలలో నీతిని ఎస్టాబ్లిష్ చేయడానికి, నీతిని విస్తరింప చేయడానికి, నీతిని పుట్టించడానికి యేసుక్రీస్తు వచ్చారు. సో ఇక్కడ ఒక మనిషి హృదయంలో నీతి కలగాలంటే అది క్రీస్తు వల్ల సాధ్యము. అదే మనిషి హృదయంలో దుర్నీతి పుట్టాలంటే అపవాది వల్ల అది జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీ హృదయంలో నీతి ఉందా దుర్నీతి ఉందా ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నప్పుడు మీ హృదయంలో ఉన్నది నీత దుర్నీత, పాపమా పరిశుద్ధత అనే విషయం మీకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరున్నటువంటి బంధించబడిన స్థితిలో నుంచి విమోచించబడాలని కోరుకుంటున్నారా? అంటే పైన చెప్పినట్టు నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై, అంటే రక్షణ కోరుకుంటున్నారా మీరు లేదా? రక్షింపబడుటకై మీరున్న స్థితిలో నుంచి విమోచించబడాలని కోరుకుంటున్నారా లేదా అనేది మీ ఇష్టమే. దేవుడు మీకు ఇచ్చినటువంటి చిత్తాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఫ్రీ విల్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి మీరు కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు. ఆ స్థితిలో ఈ భూగ్రహం అంతా బంధించబడి చాలా బాధాకరం. అఫ్కోర్స్ కొద్ది సంవత్సరాల క్రితం నేను కూడా అక్కడే ఉన్నాను. ఈ బైబిల్లో ఉన్నటువంటి పరలోకము నుంచి దేవుడు అనుగ్రహించినటువంటి దైవికమైన ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని బోధించే పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో అక్షరం ఒక్క తెలియదండి. అందరిలాగా నేను కూడా ఉన్నాను. కేవలము ప్రభు కృప వల్ల నా హృదయంలో ఈ వాక్యం ఒకరోజు వెత్తబడింది. కాబట్టి దుర్నీతి తొలగిపోయి నీతి కలిగింది. క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచినప్పుడు నా హృదయములో దుర్నీతి తొలగిపోయి నీతి కలిగింది. నేను రక్షించబడ్డాను. ఈ రక్షణ ఈ భూలోకంలో అందరికీ అందుబాటులో ఉంది. కానీ అనేక మంది మోసపోతున్నారు. ఈరోజు చుట్టూ ఉన్నటువంటి ఈ లోకాన్ని ఇప్పుడు నేను పరిశీలన చేస్తే సిస్టర్, నాకు ఎంత క్లియర్గా కనపడుతుందంటే, ఇలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఒక పెద్ద ఊబిలో నేనున్నాను అన్న విషయం అర్థమవుతుంది. ఇదే హైదరాబాద్ నగరం నా కంటికి ఒక అందమైనటువంటి రాక్షసులా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇదే హైదరాబాద్ నగరంలో 18 సంవత్సరాలు తిని తాగి రాత్రి 2-3 వరకు నేను రోడ్ల మీద తిరిగేవాడిని. కానీ ఈవేళ ఈ పట్టణము అనేక మందిని, ఆత్మల్ని అలా లాగేసుకుంటుంది. అది చాలా క్లియర్గా కనపడుతుంది. ప్రతి ఒక్కరిని పాపము చేత, పాపము ప్రేరేపింపచేసి, దుర్నీతిని వాళ్ళ హృదయంలో పుట్టించి సాతాను ఒక్కొక్కరిని 1 నుంచి 10, 15, 20, 100 ఆత్మల వరకు కూడా వాళ్ళ శరీరాలలోకి పంపించి, వాళ్ళ హృదయాల్లోనికి పంపించి బంధించి పెట్టాడు అనమాట. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. కానీ ఈ ఎపిసోడ్లో ఈ వాక్యంని మనం ధ్యానం చేస్తుండగా చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి అంటే, అపవాదికి బలము ఉంది, అబద్ధ విషయమైనటువంటి బలము ఉంది. అపవాది మహత్కార్యములు, సూచన క్రియలు చేస్తాడు. అంతేకాకుండా దుర్నీతిని పుట్టించే సమస్త మోసము అందరి హృదయాల్లోనూ కలగచేస్తున్నాడు. మనుషులు వాళ్ళ ఆత్మీయ స్థితి వాళ్ళు తెలుసుకోలేక,
అసలు నేను ఎందుకు పుట్టానో, ఎందుకు చనిపోతున్నానో, ప్రతిరోజు నా చుట్టూ అనేక మంది, నా కుటుంబంలోనో, నా పక్క వాళ్ళ కుటుంబంలోనో, నా ఆఫీస్లోనో, నా చుట్టాలలోనో, బంధువుల్లోనో ఎక్కడో చోట ఎవరో ఒక వ్యక్తి చనిపోతుంటే వెళ్ళి చూసి ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వస్తున్నాడు తప్పితే, నేను కూడా ఒకరోజు ఇలాగే చనిపోతాను అన్న స్పృహలోనికి మాత్రం రావట్లేదు. ఎప్పుడైతే ఒక మనిషి ఆ స్పృహలోనికి వస్తాడో, చనిపోయిన వ్యక్తి ఆత్మరూపంలో ఎక్కడో ఉన్నాడు అని గ్రహించుకొని ఆత్మశాంతి కోసం ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నాడు. మళ్ళీ మా నాన్న చనిపోయాడు గత సంవత్సరం, లేదా అంతకు ముందు సంవత్సరం మా అమ్మ చనిపోయిందనో, లేదంటే మా బావ చనిపోయాడనో, మా బామ్మర్ది చనిపోయాడనో, మా మావి చనిపోయాడనో, అత్త చనిపోయిందనో, ఏదో ఒక కార్యక్రమాన్ని వాళ్ళ ఆత్మశాంతి కోసం ఈవేళ కూడా చేస్తున్నాడు. నేను కూడా చనిపోయి అదే రకంగా ఆత్మ సంబంధమైన లోకాల్లో ఉంటాను అన్న సత్యాన్ని మాత్రము గ్రహించుకోలేకపోతున్నాను. వాళ్ళే నశించుచున్నవారు. వీళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అయితే అపవాది చేతిలో నుంచి ఏ రకంగా రక్షించబడాలి, ఏ రకంగా రక్షించబడతాడు, ఎప్పుడు రక్షించబడతాడు అంటే, ఈ లోకాన్ని ఇంత కర్కశంగా పరిపాలన చేస్తూ మానవజాతి అంతటినీ కూడా వారి యొక్క పాప పాశాలతో బంధించి నిత్య నరకాగ్నికి లాక్కొని వెళ్ళిపోతున్నటువంటి ఈ అపవాదిని గురించి అందరికీ తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే, మనుషులకి కలుగుతున్నటువంటి అనేకమైన శ్రమలు ఎందుకు కలుగుతున్నాయో వాళ్ళకి అర్థం కాకంట అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దేవునిపైనే నింద వేస్తున్నారు వాళ్ళు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, రోజుకి 4 గంటలు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలిసిన అనేక మంది క్రైస్తవులే ఉన్నారండి. క్రైస్తవులు అనబడిన వాళ్ళు వేరు, నిజమైన క్రైస్తవులు వేరు. క్రైస్తవులు అనబడిన వాళ్ళకి క్రీస్తును గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన హృదయంలో లేదు కాబట్టి సాతాను వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ శరీరాల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ కుటుంబాల్లో కలిగిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమకి, శోధనకి లోబడిపోయి మేము పరమ భక్తుల్లా ఫీల్ అయిపోయి దేవునిపైన నింద వేస్తున్నారు. అవును బ్రదర్, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత భక్తిగా ఉంటున్నా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, రోజుకి 4 గంటలు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నా, ఇంత కన్నీరు కారుస్తున్నా, దేవుడు హృదయం కరగట్లేదు ఏంటి బ్రదర్? చాలా విచారకరమైన విషయం. ఈ దశలో ఉన్నటువంటి క్రైస్తవుని మాత్రమే చూసి జాలిపడాలని నేను అంటలా. క్రైస్తవుడు ఈ దశ కన్నా వచ్చాడు, కానీ బయట సంఘము వెలుపులో ఉన్న వాళ్ళు నశించుచున్న వారి కోవలో ఉన్నారు. నిత్య నరకాగ్నికి సిద్ధముగా ఉన్నారు. వాళ్ళకి నరకమును గుచ్చి, స్వర్గమును గుచ్చి కనీసపు అవగాహన లేనటువంటి దశలో ఉన్నారు. ఇలాగ మానవులు అనేకమైన దశల్లో ఇరుక్కుపోయి ఉన్నారండి. సో ఇప్పుడు ఈ లోకాన్ని కర్కశంగా పరిపాలిస్తున్నటువంటి ఈ దుష్ట శక్తిని గూర్చి గ్రహించుకోవాలి. దేవుని యొక్క శక్తి చేత ఈ యొక్క సాతాను యొక్క శక్తిని ఎదిరించడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు మనిషికి విమోచన, రక్షణ, హృదయంలో సమాధానము, శాంతి, తృప్తి, సంతృప్తి ఏర్పడతాయి అన్నమాట. ఈ వచనంలో ఇంకా కిందకు చూస్తే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును. మనం చూసారా? నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. సాతాను బలము కలిగిన వాడు, మనుషుల అందరికంటే బలము కలిగిన వాడు. ఇంకొక కొంతమంది ఉన్నారండి, సాతాను మాటే మనం ఎత్తకూడదు, మనము దేవుని బిడ్డలము, మనము దైవికమైన వాళ్ళము, మనము దేవుని వెంబడిస్తున్న వాళ్ళము, ఏది చర్చికి వెళ్ళి వచ్చేస్తే చాలు, బైబిల్లో 4 వాక్యాలు తెలిస్తే చాలు, మేము దేవుని బిడ్డలము. సాతాను మాట మనం ఎత్తకూడదు, వాడు మనల్ని ఏం చేస్తాడు? కానీ తెల్లారు లేస్తే హృదయంలో పాపమే ఉంటుంది, ఆ సాతానే పనిచేస్తుంటాడు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పిల్లల్నే తిడతారు, వీడికి బాగా సాతాను పట్టేసిందండి అంటారు. వాళ్ళకి హృదయంలో మనోనేత్రాలు ఇంకా వెలిగింపబడలేదు, తెరవబడలా. అజ్ఞాన దశ. ఇదే బలం అన్నమాట. సాతాను బలము అంటే ఏదో ఒక మంచి బాక్సర్ లాగా, టైసన్ లాగా వచ్చి మన కళ్ళెదురుగుండా కనపడి కొట్టుకుందాం రా అని పిలవడండి. సాతాను యొక్క బలము మనుషుల యొక్క హృదయాలలో అజ్ఞానాన్ని కలగచేస్తుంది, చీకటి సంబంధమైనటువంటి బలం. ఈ బలాన్ని గూర్చి ఇప్పుడు ఈ తరంలో, ఈ యుగంలో ఉన్నటువంటి ఈ లోకంలో, ఈ భూలోకంలో శరీరధారిగా జీవించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నా ఆశ.
అందుకోసమే దేవుడి కృప వలన ఈ కార్యక్రమంలో ఈ రకమైనటువంటి విషయాలు మనం వెల్లడి చేయడం జరుగుతుంది తప్పితే ఏ ఒక్కరిని దూషించాలని, ద్వేషించాలని, వెక్కిరించాలని ఎంత మాత్రము కాదన్నమాట. ఇప్పుడు మీరు బంధించబడి ఉన్నారు సిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉగ్రవాది వచ్చి మిమ్మల్ని బంధించాడు, ఒక దొంగ వచ్చి మిమ్మల్ని చైన్స్తో బంధించేశారు ఎక్కడో ఒక అడవిలో తీసుకెళ్ళి. మీరేం చేస్తారు? విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారుగా ఆ చైన్స్ నుంచి విడిపించుకోవడానికి. ఆ సమయంలో మీ వల్ల కావట్లా. మీరు పోలీసుని, మీకు సహకరించే వాళ్ళని, సహాయం చేసేవాళ్ళని, అక్కడి నుంచి విడిపించే వాళ్ళని గుచ్చి ఎదురు చూస్తారుగా. అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించడానికి వచ్చేదెవరు? విడిపించగలిగేదెవరు? ఒక్క పోలీసే. అవునా కాదండి? పోలీసు వచ్చి మిమ్మల్ని ఆ దొంగ బంధిస్తే ఆ బంధకంలోంచి విడిపించాలి. అసలు మీరు బంధకంలో ఉన్నారన్న సంగతే మీకు తెలియకపోతే, ఎస్, ఇష్టపూర్వకంగా మీరు వెళ్ళి ఉగ్రవాదుల్లో జాయిన్ అయిపోయారు, లేదంటే ఒక నక్సలైట్స్లో జాయిన్ అయిపోయారు, లేదంటే ఒక పెద్ద డెకాయిట్ బ్యాచ్లో జాయిన్ అయిపోయారు మీ హృదయాభిలాషతో. ఎందుకంటే అపవాది మీ హృదయంలో దుర్నీతిని పుట్టించాడు కాబట్టి. దట్ మీన్స్ యు ఆర్ ఇనిషియేటెడ్, అంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారనమాట. ఒక్కసారి అలాగ పరిచయం అయిన తర్వాత అక్కడి నుంచి మీరు విమోచించుకోవడం మీ వల్ల కాదనమాట. అది సాతాను యొక్క బలం. బెంగళూరు ప్రజలకు నా హృదయపూర్వకమైన ఆహ్వానం. నన్ను కలవాలనుకున్నవారు, నాతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నవారు జూన్ 6-7 తేదీలలో అనగా శని ఆదివారాలలో ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేసి నన్ను కలవచ్చు. God bless you all. To receive the power of the grace of God, we invite you to the congregation of the saints of the Lord Jesus Christ in the presence of the Holy Spirit on 25th June 2015 from 6 p.m. to 9 p.m. Venue, Amstri Samira Building, 4th floor, opposite St. Mary's College, behind Apollo Hospital, Secunderabad. Message by Brother M. Israel. Conducted by Zion House of Jesus in New Jerusalem Ministries in association with Israel Ministries, a ministry of Holy God. Invited by Mr. J. Manoj Kumar and Mrs. J. Shalini Manoj. Surely you will be blessed in Jesus' mighty name. Amen. మా పరిచర్యకు సంబంధించిన వివరాలు మా వెబ్సైట్లో మీరు చూడగలరు. మా వెబ్సైట్ www.israelministriesindia.org. ఇతర వివరాలకు సంప్రదించవలసిన మా ఇమెయిల్ ఐడి info@israelministriesindia.org. అలాగే మీ జీవితాలలో శోధకుడు మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు మీ ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియజేయండి. ఎల్లవేళలా మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాము. మా ఫోన్ నంబర్లు 9006830880, 944091278. God bless you all.